నీట్ పేపర్ లీకేజ్పై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్లో భాగంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆగమోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బంద్ చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను మాట్లాడుతూ నీట్ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపించాలని మరియు నెట్ రద్దు చేయడం ద్వారా నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రైవేట్ కార్పొరేట్ ఫీజులను నియంత్రించాలని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాలని, తక్షణమే నీట్ పేపర్ లీకేజ్ పైన సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పుట్ట సంపత్, రాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.